నమస్తే అండి, నేను రజా. ఆయన ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి అంట. మీ అందరికి కూడా తెలిసిందే కదా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేడు, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయ పవన్ కళ్యాణ్, నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు పవన్ కళ్యాణ్ అని ఒక వైసీపీ పార్టీ నేత, ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంటే కనుక వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఏదో వాగేశాడని చెప్పేసి అనుకోవచ్చు. అని తెలంగాణకు సంబంధించి ఆంధ్ర రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక అనిరుద్ధ్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న ఏదో కోనసీమకి దిష్టి తగిలింది అన్న పాపానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాని పర్యవసానం మీరు చూసినారా? ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంతూరులో బీజేపీ గెలుపు, సిట్టింగ్ సొంతూరులో బీజేపీ గెలుపు. దీనికంటే అవమానం ఏమైనా ఉంటుందా? దీనికంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? ఈయన పవన్ కళ్యాణ్ సినిమా ఆపేస్తాడు రేపు పొద్దున. ఆయన నియోజకవర్గం జడ్జర్లో ఏదో ఉంది, మొత్తానికైతే ఆయన సొంత నియోజకవర్గం. అది మనకు తెలియదు. తెలంగాణకు సంబంధించి మీరు ఏం అడిగినా పెద్ద ఐడియాలు లేవు మనకి. ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పెద్ద అవగాహన ఉండదు. ఆంధ్రాకి సంబంధించి అంటారా, పుట్టింది పెరిగింది పెరిగేది మొత్తం ఇక్కడే కాబట్టి మనకి అంత ఐడియా ఉంటుంది. హైదరాబాద్ అంటే ఆ చుట్టుపక్కల ఐడియా ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఏం చేస్తారో మనకి ఏం తెలియదు అనమాట. వీళ్ళ రాజకీయాలు కూడా మనకు తెలియదు అనమాట. వీళ్ళు దేనికోసం ఫైర్ అవుతారో, దేనికోసం పైకి లేగుతారో, దేనికోసం కింద పడతారో ఎవరికి కూడా అర్థం కాదనమాట. ఇప్పుడు ఈయన గురించి నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద చిందులు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఆంధ్రాలో తెలంగాణలో ఆడినీయం. సరే, ఆ మాట అన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు? అది అప్పుడు వరకే, తర్వాత ఏం ఉండో, మా మధ్య రెండు రాష్ట్రాల మధ్య అన్నతమ్ముల మధ్య సంబంధాలు అని చెప్పి మొన్న ఆయన మన చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వచ్చి మాట్లాడినటువంటి తీరు. మొన్న అదే చెప్పినాడు ఆయన. ఏమన్నాడు? మా మధ్య బాగానే ఉంటే పవన్ కళ్యాణ్ మేము బాయ్ ఫ్రెండ్సే అన్నాడు. అయిపోయింది ఆడతో. మరి అనిరుద్ధ్ రెడ్డి గారి కథ చూసుకుంటే కనుక సినిమాలు ఆపుతాడంట. సొంత ఊరికి చేసింది ఏమిలాగా సర్పంచ్ కూడా గెలిపించుకోలేకపోయినాడు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయి ఉండి, ఒక ఎమ్మెల్యేగా గెలుచుండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండి, తన సొంత ఊరిలో కూడా తన సొంత పార్టీ గెలవకుండా మీ బీఆర్ఎస్ అన్న గెలిచిందంటే అదో లెక్క ఉండేది. కానీ బీజేపీ గెలిచింది చూడండి, హైలైట్. అది బీజేపీ గెలిచిందాడ. అదనమాట సంగతి. ఈయన మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాను ఆపేస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్నాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఆపేస్తా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది కదా, ఒక్కసారి ఆపేసి చూడండి. మొన్న ఒక సాంగ్ కూడా వచ్చింది, ఓకే పర్లేదు బాగానే ఉంది, చూడండి. ప్రోమో రిలీజ్ అయింది కదా ఉస్తాద్ భగత్ సింగ్. రేపొద్దున మీ ఎక్కడైతే మీ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో కూడా థియేటర్లో పడుతుంది. దాన్ని ఒకసారి ఆపి చూడండి. సర్పంచ్ ఎన్నికల్లోనే ఘోరం ఓటమి చెంది చివరాఖరికి ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడంట అని చెప్పేసి ఎక్కిరించడం అయితే జరుగుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ లెక్కలో కథలు. మొత్తానికి అయితే దెబ్బ మీద దెబ్బగా చాలా గట్టిగా తగిలింది. చాలా 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 గట్టిగా తగిలింది.